మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచే జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి ముందుకు పోయే సంస్కారం అంది. అలాంటి సంస్కృతి ఈ సంవత్సరం దగ్గర కళారత్న అవార్డులు 38 మందికి, ఉగాది పురస్కారాలు 122 మందికి ఇస్తున్నాం, ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి,
అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగ అయినా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. రెండు సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. మూడోసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్ళు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం మన సాంప్రదాయాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన మన మనుగడ, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. ఇది అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోనే నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఇళ్ళు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలుతురెట్టు వస్తుంది, ఏ డైరెక్షన్లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు, గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు తిరుగు ఉండదనేది మన నమ్మకం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకు చెప్పే వాస్తు కూడా. మన ఆచారాలు, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద, అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను.
కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వానబడింది పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణసింహ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే 1 నెల 1 వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు వస్తే చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి, మన జీవితాల్లో మార్పు వస్తుంది, మన పిల్లలకు ఐటీ విద్య నేర్పించండి, అందరికంటే బాగా రాణిస్తారని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని మీరు చూస్తే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారైంది. ఐటీ చదువుకున్న తెలుగువాడు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో హైయెస్ట్ తలసరి ఆదాయం అంటే అందరికంటే ఎక్కువ